మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనుర్మాసంలో పొరపాటున ఈ కూర తింటే జీవితాంతం అడుక్కోవటమే. లేనిపోని కష్టాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆయుష్ తగ్గిపోతుంది. మీరు ఎంతో శ్రద్ధగా చేసే పూజలకు కూడా ఫలితాలు రావు, మహాపాపం తగులుతుంది. మన హిందూ ధర్మంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ధనుర్మాసానికి ఉన్న ప్రత్యేకత పవర్ వేరు. ఈ మాసం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. అయితే ఈ ధనుర్మాసం చలికాలంలో వస్తుంది. సాధారణంగానే ఈ కాలంలో మన శరీరంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకే మన పెద్దలు, ఋషులు ఈ సమయంలో మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా కఠినమైన నియమాలు పెట్టారు. ఆ నియమాలు కేవలం దేవుడి కోసమే అనుకుంటే పొరపాటు. అందులో మన ఆరోగ్యం దాగుంది, మన ఐశ్వర్యం బాగుంటుంది. అయితే చాలామందికి తెలియక ఈ పవిత్రమైన నెల రోజుల్లో తినకూడని కొన్ని రకాల కూరగాయలను, పదార్థాలను తింటూ ఉంటారు. పొరపాటున ఈ నెలలో గనుక మీరు ఈ కూరలు తిన్నారంటే మాత్రం మీకు తెలియకుండానే మీరు దరిద్రాన్ని ఇంట్లోకి ఆహ్వానించినట్లే. లక్ష్మీదేవి మీ ఇంటి గడప దాటి వెళ్ళిపోతుంది. చివరకు చేతిలో చిల్లి గవ్వలేక ఆరోగ్యం పాడైపోయి తినడానికి తిండి కూడా దొరకక అడుక్కోవలసిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. పైగా మీరు ఈ కూరలు తింటే ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే పూజలకు కూడా ఎటువంటి ఫలితాలు రావు. అంత ప్రమాదం ఉంది కాబట్టే పెద్దలు ఈ నియమాలు పెట్టారు. మరి ఇంతకీ ధనుర్మాసంలో తినకూడని ఆ కూరలు, ఆ పదార్థాలు ఏంటి? ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుంది? అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ధనుర్మాసంలో ఎటువంటి తప్పులు చేయకూడదు, ఎటువంటి ప్రసాదాలు పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ మంచి విషయం మరో నలుగురికి చేరుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ కలుగుతాయి. ధనుర్మాసం అంటేనే భక్తి భావం, వెళ్ళి విరిసే మాసం. దేవతలకు ఇది బ్రహ్మ ముహూర్తం లాంటిది. అంటే మనం తెల్లవారుజామున నిద్రలేచి పనులు ఎలా మొదలు పెడతామో దేవతలందరికీ ఈ మాసం తెల్లవారుజాముతో సమానం. అందుకే ఈ మాసంలో చేసే ఏ చిన్న పూజ అయినా 100 రెట్ల ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. సాక్షాత్తు భూదేవి అవతారమైన గోదాదేవి ఆ శ్రీరంగనాథుణ్ణి పెళ్లాడటం కోసం ఈ ధనుర్మాసంలోనే వ్రతం చేసింది. దీనినే మనం ధనుర్మాస వ్రతం లేదా శ్రీరథం అని పిలుస్తాం. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో సుప్రభాతం ఉండదు. సుప్రభాతం బదులు గోదాదేవి రాసిన తిరుప్పావే పాసురాలతో స్వామివారిని నిద్రలేపుతారు. అంతటి పవిత్రమైన మాసం ఇది. ఎవరైతే పెళ్లిగాని అమ్మాయిలు ఈ నెలలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి ఆ గోదాదేవిని, శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారో వాళ్లకు కోరుకున్న భర్త లభిస్తాడని, సౌభాగ్యం పెరుగుతుందని, మంచి సంతానం కలుగుతుందని, మంచి ఉద్యోగం, సంపద కలుగుతాయని శాస్త్రం చెప్తోంది. ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. అంటే లౌకిక శుభకార్యాలకు ఈ మాసం పనికిరాదు. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఆస్తి కొనుగోలు చేయటం వంటివి ఈ నెలలో చేయకూడదు. కేవలం భక్తి మార్గానికి మాత్రమే ఈ సమయం కేటాయించాలి. ముఖ్యంగా స్త్రీలు తమ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఈ మాసంలో ఇతరుల చేతికి ఇవ్వకూడదు. మన పెద్దల మాట ప్రకారం ధనుర్మాసంలో సంధ్యా సమయంలో కానీ లేదా ఈ నెలలో ఎప్పుడైనా సరే ఉప్పు, మిరియాలు, గుడ్లు, కర్పూరము, శనగపిండి వంటి వస్తువులను పొరుగువారికి కానీ బంధువులకు కానీ చేతికి ఇవ్వకూడదు. ముఖ్యంగా ఉప్పు, కర్పూరము, శనగపిండి లక్ష్మీప్రదమైన వస్తువులు. వీటిని ఈ పవిత్ర మాసంలో బయటకు పంపిస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యము, ధనలక్ష్మి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రం చెప్తోంది. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, అప్పుల పాలవుతారు అని హెచ్చరించడానికి ప్రధాన కారణం ఇదే. మనం ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవట్లేదు అంటే దానికి కారణం ఇలాంటి చిన్న చిన్న అజాగ్రత్తలే. అలాగే ఈ మాసంలో భార్యాభర్తల బంధం విషయంలో కూడా కఠిన నియమాలు ఉన్నాయి. ధనుర్మాసం మొత్తం భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఇది కేవలం శారీరక దూరమే కాదు, మానసిక నిగ్రహం కూడా. ఈ సమయం దైవారాధనకు కేటాయించింది కాబట్టి సాంసారిక సుఖాలకు దూరంగా ఉండండి. మనసును భగవంతుడి మీద లగ్నం చేయాలి. గోదాదేవి అంతటి నిష్ఠతో వ్రతం చేసింది కాబట్టే ఆమెకు రంగనాథుడు భర్తగా లభించాడు. కాబట్టి ఈ నెలలో దాంపత్య సుఖానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఒకవేళ ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే అది
దైవాపచారంగా పరిగణించబడుతుంది మరియు పుట్టబోయే సంతానంపై కూడా ఆ ప్రభావం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే ఈ మాసంలో చాలామంది చేసే పెద్ద తప్పు పగటి నిద్ర. ధనుర్మాసం మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ పగలు నిద్రపోకూడదు. సూర్యోదయానికి ముందే నిద్రలేవటం ఎంత ముఖ్యమో పగలు నిద్రపోకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. పగటి నిద్ర వల్ల ఆయుష్ తగ్గుతుంది. లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడదు. అనారోగ్యంతో ఉన్నవారు, బాగా వృద్ధులు, చిన్నపిల్లలకు మాత్రమే దీని నుంచి మినహాయింపు ఉంటుంది తప్ప ఆరోగ్యంగా ఉన్న స్త్రీలు, పురుషులు పగలు నిద్రపోయితే దరిద్రాన్ని ఆహ్వానించినట్లే. అలాగే రాత్రిపూట కూడా మరీ ఆలస్యంగా నిద్రపోకూడదు. ఎందుకంటే మళ్ళీ తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో లేవాలి కాబట్టి త్వరగా పడుకోవటం అలవాటు చేసుకోవాలి. మరో ఆసక్తికరమైన కానీ చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే హరిదాసులను అగౌరవపరచడం. ధనుర్మాసంలో ఉదయాన్నే హరిదాసులు తంబూరా మీటుతూ కాళ్లకు గజ్జెలు కట్టుకొని హరిలో రంగహరి అంటూ ఇంటి ముందుకు వస్తారు. వారు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపం. కనీసం ఒక గుప్పెడు బియ్యమైనా సరే వారి అక్షయ పాత్రలో వెయ్యాలి. అలా కాకుండా వారిని విసుక్కోవటము, చిల్లర లేదు వెళ్ళు అని కసురుకోవటం లేదా అస్సలు పట్టించుకోకుండా తలుపులు వేసుకోవటం వంటివి చేస్తే అది మహాపాపం. హరిదాసు నెత్తి మీద ఉండే గుమ్మడికాయలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఉంటాడని నమ్మకం. కాబట్టి మీ స్తోమత కొద్దీ ఎంతో కొంత దానం చేయాలి తప్ప వారిని వట్టి చేతులతో పంపకూడదు. ఆహారం విషయంలో కూడా ఇంకొన్ని కఠిన నియమాలు ఉన్నాయి. ఈ నెలలో రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని అంటే చద్దివి ఉదయం తినకూడదు. అలాగే ఉదయం వండిన వంటకాన్ని సాయంత్రం తినకూడదు. ఎప్పటికప్పుడు తాజా వంటక కార్యక్రమాలు జరగాలి. ఎందుకంటే ఈ మాసంలో మనం తీసుకునే ఆహారం కూడా నైవేద్యంతో సమానంగా పవిత్రంగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నెలలో విస్తరాకులో లేదా అరటి ఆకుల్లో భోజనం చేయడం చాలా శ్రేష్టమని చెప్తూ ఉంటారు. కంచాల్లో తినటం అంటే ఆకుల్లో తినటం వల్ల విష దోషాలు పోయి ఆరోగ్యం కలుగుతుంది, పుణ్యం కూడా వస్తుంది. అలాగే ఈ నెలలో సొరకాయ, గుమ్మడికాయ వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోకూడదు. వాటిని దానానికి ఎక్కువగా వినియోగించుకోవాలి. అలాగే ఈ నెలలో పూలను కొనేటప్పుడు కానీ మాల కట్టేటప్పుడు కానీ ఆ మాలను వాసన చూడకూడదు. మనం వాసన చూసిన పువ్వు ఎంగిలి పడినట్టు లెక్క. అలాంటి పూలను దేవుడికి పెడితే శపించినట్టు అవుతుంది తప్ప పూజించినట్టు కాదు. అలాగే వాడిపోయిన పూలను, పురుగులు కొరికిన ఆకులను దేవుడి పటాలకు పెట్టకూడదు. మహిళలు ఇంటి పనుల్లో చేసే మరో చిన్న తప్పు ఏమిటి అంటే రాత్రిపూట గిన్నెలు కడగకుండా షింక్లో అలాగే వదిలివేయటం. ఇది సాధారణ రోజుల్లోనే దరిద్రం. ఇక ధనుర్మాసంలో అయితే మరీను. రాత్రి భోజనాలు అయ్యాక వంటగదిని శుభ్రం చేసి గిన్నెలు కడిగి పెట్టుకుంటేనే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎంగిలి గిన్నెలు రాత్రంతా ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఉదయం లేవగానే ఆ ఎంగిలి గిన్నెల దర్శనం అరిష్టం. అలాగే ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకోకూడదు. ముందుగా అరచేతులు చూసుకోవాలి లేదా దేవుడి పటం చూపాలి. ఈ నెల రోజులు నోటి నుంచి అశుభపు మాటలు రాకూడదు. నా కర్మ, చచ్చాను, పీడ, దరిద్రం వంటి పదాలను కోపంలో కూడా వాడకూడదు. ఇంట్లో గొడవలు పడటము, పిల్లలను కొట్టటము, ఏడుపులు, పెడబొబ్బులు వినిపిస్తే ఆ ఇంట్లో విష్ణుమాయ నిలవదు. ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా మంగళకరంగా ఉండాలి. ముఖ్యంగా ఆడవారు కంటి తడి పెట్టుకోకూడదు. ఎంత కష్టం వచ్చినా ఓర్పుతో ఉండాలి. ఈ నెల రోజులు నోటి నుంచి అశుభపు మాటలు రాకూడదు. నా కర్మ, చచ్చాను, పీడ, దరిద్రం వంటి పదాలను కోపంలో కూడా వాడకూడదు. ఇంట్లో గొడవలు పడటము, పిల్లలను కొట్టటము, ఏడుపులు, పెడబొబ్బులు వినిపిస్తే ఆ ఇంట్లో విష్ణుమాయ నిలవదు. ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా మంగళకరంగా ఉండాలి. ముఖ్యంగా ఆడవారు కంటిదడి పెట్టుకోకూడదు. ఎంత కష్టం వచ్చినా ఓర్పుతో ఉండాలి. మరో ముఖ్యమైన విషయం స్త్రీల ఆరోగ్యం మరియు ఆలయ ప్రవేశం గురించి. ధనుర్మాసంలో నెలసరి వచ్చిన స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణ రోజుల్లో అయితే 3 లేదా 4 రోజులు దూరంగా ఉంటారు. కానీ ఈ మాసంలో నెలసరి సమయంలో పొరపాటున కూడా పూజగదిలోనికి వెళ్ళటం, దేవుడు సామానులను తాకటం, తులసి మొక్కను తాకటం లేదా ముగ్గులు వేయటం వంటివి చేయకూడదు. 5 రోజుల పాటు పూర్తిగా పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా విశ్రాంతి తీసుకోవాలి తప్ప దైవ కార్యాల్లో జోక్యం చేసుకోకూడదు. ఇది అశుభాన్ని కలిగిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఆ 5 రోజులు పూర్తయ్యాక తలస్నానం చేసి శుద్ధి అయిన తర్వాతే మళ్ళీ దీపారాధన మొదలుపెట్టాలి. అంతవరకు ఇంటిలోని ఇతర సభ్యులు ఆ బాధ్యత తీసుకోవాలి లేదా అసలు దీపం పెట్టకుండా వదిలివేయాలి.
ఇక గుడికి వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా విష్ణు ఆలయానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు పాటించాల్సిన పద్ధతుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రోజుల్లో ఫ్యాషన్ పేరుతో చాలామంది జుట్టు విరబూసుకుని గుడికి వెళ్తూ ఉంటారు. కానీ ధనుర్మాసంలో ఇలా చేయటం మహాపాపం. జుట్టు విరబూసుకోవటం అనేది అశుభానికి, శోకానికి సంకేతం. దేవాలయంలోనికి, అది కూడా సాక్షాత్తు వైకుంఠ సమానమైన విష్ణు ఆలయంలోనికి వెళ్ళేటప్పుడు జుట్టు ముడి వేసుకుని లేదా జడ వేసుకుని నుదుట బొట్టు పెట్టుకుని సాంప్రదాయ వస్త్రధారణతో వెళ్ళాలి. జుట్టు విరబూసుకుని వెళ్తే జ్యేష్ఠాదేవిని ఆహ్వానించినట్టే అని శాస్త్రం చెప్తుంది. దేవుడి ముందు మనకంటే మన అహంకారం తగ్గాలి, వినయం కనిపించాలి. అలాగే గుడిలో గట్టిగా మాట్లాడడం, నవ్వటం, ఇతరుల గురించి చాడీలు చెప్పటం వంటివి చేస్తే మీరు ఆ రోజు తెల్లవారుజామున లేచి చేసిన పూజా ఫలితం మొత్తం పోతుంది. ధనుర్మాసంలోనే వచ్చే అత్యంత పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు చేసిన పుణ్యం వస్తుందని ప్రతీతి. అందుకే ఈ రోజున నియమాలు మరింత కఠినంగా ఉండాలి. పొరపాటున కూడా ఏకాదశి రోజున తులసి ఆకులను తుంచకూడదు. అలాగే ఈ రోజున ఎవరినీ తిట్టకూడదు, కొట్టకూడదు, కోప్పడకూడదు కూడా. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా దేవుని దర్శనం చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ రోజున చేసే దాన ధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయి కాబట్టి శక్తి మేర అన్నదానం లేదా వస్త్రదానం చేయటం మంచిది. ఇవి మాత్రమే కాకుండా మీకు తెలియని మరికొన్ని ఆసక్తికరమైన తప్పులు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఈ మాసంలో సరిదిద్దుకోవాలి. ఉదాహరణకు ధనుర్మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపురును పదే ఇంట్లో వాడకూడదు. సూర్యోదయానికి ముందే ఇల్లు ఊడ్చేయాలి. సూర్యుడు వచ్చిన తర్వాత ఇంటిని ఊడ్చటం దరిద్రాన్ని ఆహ్వానించినట్టే. అలాగే సాయంత్రం వేళ దీపం పెట్టిన తర్వాత తల దువ్వుకోవటము, గోళ్ళు కత్తిరించుకోవటము, పెరుగు చిలకటము వంటివి చేయకూడదు. ఈ మాసంలో ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఇవి తామసిక గుణాన్ని పెంచుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటేనే శక్తి నిలుస్తుంది కాబట్టి సాత్విక ఆహారమే తీసుకోవాలి. అంతేకాకుండా ఈ నెల రోజులు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు, తులసి ఆకులు వేసుకుని స్నానం చేయటం వల్ల దోషాలు పోతాయని ఒక నమ్మకం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నెలలో పొరపాటున కూడా గడప మీద కూర్చోవటము, గడపను కాళ్ళతో తన్నటము చేయకూడదు. గడప లక్ష్మీదేవి స్వరూపం. దాన్ని అగౌరవపరిస్తే ఆర్థిక కష్టాలు తప్పవు. ధనుర్మాసం అంటే కేవలం నియమాలు, భయాలు మాత్రమే కాదు, ఇది మన జీవన శైలిని మార్చుకునే సమయం. బద్ధకాన్ని వదిలి ఉదయాన్నే లేవటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. సాత్విక ఆహారం వల్ల మనసు తేలిక పడుతుంది. దైవ చింతన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ నియమాలన్నీ మన మంచికే. ప్రాణం పోయినా చేయకూడదు అని ఎందుకు అంటారంటే అంతటి నిబద్ధత ఉంటేనే ఫలితం దక్కుతుంది కాబట్టి. ఆడవారు ఇంటికి దీపం వంటి వారు ఈ నియమాలను పాటిస్తే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. భర్తకు ఆయురారోగ్యాలు కలుగుతాయి. పిల్లలకు విద్యాబుద్ధులు అబ్బుతాయి. ఒక నెల రోజులు కష్టపడితే ఏడాది పాటు ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా భక్తి శ్రద్ధలతో ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించండి. పొరపాటున కూడా ఉప్పు, మిరియాలు వంటి వస్తువులను దానం పేరుతో లేదా ఉప్పు పేరుతో బయట వారికి ఇవ్వకండి. మీ ఇంటి లక్ష్మిని మీరే కాపాడుకోండి. అసలు విషయానికి వస్తే ఇంతటి పవిత్రమైన మాసంలో మనం ఏం తింటున్నాం అనేది చాలా ముఖ్యం. మన పెద్దలు చెప్పింది ఏమిటి అంటే ఆహారం శుద్ధో సత్వ సిద్ధి అని. అంటే మనం తినే ఆహారాన్ని బట్టే మన బుద్ధి ఉంటుంది. సాత్వికమైన ఆహారం తింటే సాత్వికమైన ఆలోచనలు వస్తాయి. తాపసిక ఆహారం తింటే చెడు ఆలోచనలు, బద్ధకము, నిద్ర వస్తాయి. కనుక ధనుర్మాసంలో కొన్ని రకాల పదార్థాలను పొరపాటున కూడా తినకూడదు. ముఖ్యంగా శ్రీవ్రతం చేసేవారు, ధనుర్మాసంలో నియమంగా ఉండేవారు ఈ నెల్లాళ్ళు ఉల్లిపాయ, వెల్లుల్లి, మసాలాలు, మాంసాహారం వంటివి పూర్తిగా మానేయాలి. ఇవి మనలో కోరికలను, కోపాన్ని రేకెత్తిస్తాయి, దైవ చింతనను తగ్గిస్తాయి. కానీ కేవలం వ్రతం చేసేవారే కాదు, ఈ నెలలో ప్రతి ఒక్కరూ, అంటే పూజలు చేసేవారైనా చేయని వారైనా సరే, కొన్ని రకాల కూరగాయలను అస్సలు ముట్టుకోకూడదని శాస్త్రం ఘోషిస్తుంది. అవేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. మొట్టమొదటిది పుట్టగొడుగులు. ఈ మధ్యకాలంలో చాలామంది మష్రూమ్ని చాలా ఇష్టంగా తింటున్నారు. మష్రూమ్ బిర్యానీ అని, మష్రూమ్ కర్రీ అని లొట్టలేసుకుని లాగిచ్చేస్తూ ఉన్నారు. కానీ ధనుర్మాసంలో పుట్టగొడుగులను తినటం మహాపాపం. ఎందుకంటే పుట్టగొడుగులు అనేవి సహజంగా పరిశుభ్రమైన వాతావరణంలో పెరిగేవి కావు. అవి కుళ్ళిన పదార్థాల మీద, తేమ ఉన్న ప్రదేశాల్లో
బూజు నుండి పుడతాయి. శాస్త్రం ప్రకారం ఇవి తాపసిక ఆహారం కిందికి వస్తాయి, అంటే అశుభమైనవి అని అర్థం. ఈ ధనుర్మాసంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది, తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బ్యాక్టీరియా, వైరస్లు త్వరగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో బూజు జాతికి చెందిన పుట్టగొడుగులను తింటే ఆరోగ్యం పాడవటమే కాకుండా మనలో ఉన్న దైవిక శక్తి నశిస్తుంది. అందుకే ఈ 30 రోజులు పుట్టగొడుగుల కూర కానీ, ఫ్రై కానీ, సూప్ కానీ, పిజ్జాలో కానీ ఇలా ఏ రూపంలోనూ తినకూడదు. అసలు ఈ నెలలో ఇవి ఇంటికి కొని తీసుకురాకూడదు. అలాగే గోంగూర కూడా ఈ నెలలో తినకూడదు. మన తెలుగువారికి గోంగూర అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే స్వర్గం కనిపిస్తుంది అనుకుంటారు. కానీ ఈ ధనుర్మాసంలో అలా గోంగూర తింటే ఆ స్వర్గం కాస్త నరకంగా మారొచ్చు. ఈ నెల రోజులు గోంగూరను మీ వంటింట్లోకి కూడా రానివ్వకూడదు. ఎందుకంటే గోంగూర శరీరంలో అత్యధిక వేడిని మరియు ఒక రకమైన మత్తును కలిగిస్తుంది. ఇది రజోగుణాన్ని పెంచుతుంది, అంటే మనిషిలో కోరికలు, ఆవేశము, మొండితనము పెరిగిపోతాయి. దైవ చింతనలో గడపాల్సిన ఈ సమయంలో ఇలాంటి గుణాలు పెరగటం మంచిది కాదు. అంతేకాకుండా చలికాలంలో గోంగూర తినటం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేదం చెప్తోంది. కీళ్ళనొప్పులు ఉన్నవారికైతే ఈ సమయంలో గోంగూర విషంతో సమానం. కాబట్టి గోంగూర పచ్చడి కానీ, గోంగూర పప్పు కానీ, గోంగూర చికెన్ కానీ, గోంగూరతో చేసిన పులిహోర కానీ, ఇలా ఏ రూపంలోనూ కూడా గోంగూరను ధనుర్మాసంలో తినకూడదు. పొరపాటున తిన్నా సరే ఆ రోజు మీరు చేసిన పూజా ఫలితం దక్కదు సరిగదా, అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఇక మూడవది చాలా ముఖ్యమైనది, పొట్లకాయ. అవును, మీరు విన్నది నిజమే. పొట్లకాయను ఈ ధనుర్మాసంలో పూర్తిగా నిషేధించారు. ఎందుకు అంటే పొట్లకాయ ఆకారం సర్పపోలికలో ఉంటుంది. ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధనలో ఉన్నప్పుడు పాము ఆకారంలో ఉండే కూరగాయలను కోయటం కానీ, వండటం కానీ అరిష్టంగా భావిస్తారు. అలాగే శాస్త్రీయంగా చూస్తే చలికాలంలో పొట్లకాయలో ఒక రకమైన పురుగు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది తింటే శరీరంలో కఫం బాగా పెరుగుతుంది. జలుబు, దగ్గు, ఆయాసం ఉన్నవారు ఈ నెలలో పొట్లకాయ తింటే వారి పరిస్థితి మరింత విషమిస్తుంది. అందుకే ఈ 30 రోజులు పొట్లకాయను వండుకోకూడదు, తినకూడదు. ఏ రూపంలోనూ పొట్లకాయను తినరాదు. పొట్లకాయ పెసరపప్పు కూర, పొట్లకాయ వేపుడు, పొట్లకాయ బజ్జీలు, పొట్లకాయ పెరుగు పచ్చడి, ఇలా ఏ వంటకం కూడా చేయకూడదు. ఇది తింటే తెలివితేటలు మందగిస్తాయని, ఇంట్లో గొడవలు జరుగుతాయని ఒక నమ్మకం కూడా ఉంది. కాబట్టి ధనుర్మాసంలో పొట్లకాయ జోలికి అస్సలు వెళ్ళకండి. 4వది అత్యంత ప్రమాదకరమైనది, మనం అస్సలు ఊహించనిది గుమ్మడికాయ. ఇక్కడ గుమ్మడికాయ అంటే తీపి గుమ్మడికాయ మరియు బూడిది గుమ్మడికాయ 2 రకాలు కూడా తినకూడదు. సాధారణంగా మనం గుమ్మడికాయను ఎందుకు వాడతాం? ఎక్కువగా దిష్టి తీయడానికి వాడతాం. బూడిద గుమ్మడికాయలో నెగిటివ్ ఎనర్జీని లాక్కునే గుణం ఉంటుంది. అందుకే కొత్తగా ఇల్లు కట్టుకున్న, వ్యాపారం మొదలుపెట్టిన ఇంట్లోకి నరుల దృష్టి తగలకుండా గుమ్మడికాయను కడతాం. అంటే అది రాక్షస స్వభావం కలిగినది లేదా చెడును గ్రహించేది అని అర్థం. ఇంత పవిత్రమైన ధనుర్మాసంలో సాత్వికమైన ఆహారం తీసుకోవాల్సిన సమయంలో దిష్టి కోసం వాడే గుమ్మడికాయను తినటం అంటే మనమే స్వయంగా దరిద్రాన్ని, నెగిటివ్ ఎనర్జీని మన కడుపులోనికి తీసుకుంటున్నట్లే. ఇది చాలా దోషం. చాలామందికి తెలియక ఈ నెలలో గుమ్మడికాయతో సాంబార్ పెట్టుకుంటూ ఉంటారు, లేదా తీపి గుమ్మడికాయతో కూర వండుకుని తింటూ ఉంటారు, హల్వా చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే గుమ్మడి వడియాలు వేయించుకొని తింటారు, గుమ్మడి దప్పలం పెట్టుకుంటారు. ఇంకొంతమంది గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగుతున్నారు. ఇవన్నీ మంచివే, కానీ ధనుర్మాసంలో మాత్రం ఇవి విషంగా మారుతాయి. కనుక దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ నెల రోజులు గుమ్మడికాయను ఏ రూపంలోనూ కూడా తినకండి. అది కూర అయినా, స్వీట్ అయినా, వడియాలైనా సరే. గుమ్మడికాయ తింటే ఈ నెలలో బుద్ధి మాంద్యం కలుగుతుంది. అంటే తీసుకునే నిర్ణయాలు తప్పు అవుతాయి, వ్యాపారంలో నష్టాలు వస్తాయి, అనవసరమైన గొడవలు వస్తాయి. అందుకే పెద్దలు గుమ్మడికాయను ఈ మాసంలో దూరంగా పెట్టమని చెప్పారు. సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాతే గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకోవాలి. ఇవి మాత్రమే కాదు, ఈ మాసంలో వంకాయను కూడా తగ్గించి తింటే మంచిది. ఒకవేళ ఏముందిలే కూరగాయలే కదా, దేవుడు ఏమంటాడు అని మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ధనుర్మాసంలో పొట్లకాయో, గోంగూర, పుట్టగొడుగులో, గుమ్మడికాయో, వంకాయో తిన్నారనుకోండి, దాని ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ చలికాలంలో వచ్చే వాత, పిత్త, కఫ దోషాలు
ప్రకోపించి మంచం పట్టేలా చేస్తాయి. ఎప్పుడైతే ఆరోగ్యం బాగుండదో సంపాదన ఆగిపోతుంది. ఉన్న డబ్బు మందులకే ఖర్చయిపోతుంది. ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగి మనశ్శాంతి కరువవుతుంది. ఈ మాసంలో ఈ నిషిద్ధ పదార్థాలు తినటం వల్ల కలిగే పాపం అంతా ఇంతా కాదు. దీనిని మహాపాపంగా పరిగణిస్తారు. మనం సంపాదించుకున్న పుణ్యం మొత్తం కరిగిపోతుంది. శాస్త్రం ఎంత కఠినంగా చెప్పిందంటే, ఈ మాసంలో నియమాలు పాటించకుండా ఇష్టానుసారం తింటే వచ్చే జన్మలో లేదా ఇదే జన్మ చివరి దశలో తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి, అంటే అడుగు తినే స్టేజ్కి వెళ్ళిపోతారని హెచ్చరిస్తోంది. మన చేతిలో ఉన్న ధనమంతా వృధాగా పోతుంది, అప్పుల పాలైపోతారు. ఒక్క నెల రోజులే కదా, మన మంచి కోసమే కదా పెద్దలు చెప్పారు. నోరు కట్టుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ కట్టుకోకపోతే వచ్చే నష్టాలు చాలా ఎక్కువ. కాబట్టి ఈ 30 రోజులు ఆ గోదా రంగనాథులను స్మరించుకుంటూ సాత్వికమైన ఆహారం తీసుకోండి. పెసరపప్పు, క్యారెట్, బీన్స్, గోంగూర తప్ప మిగిలిన ఆకుకూరలు, పాలు, పండ్లు లాంటివి ఎక్కువగా తీసుకోండి. దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, దైవానుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి మీ ఇంట సిరుల వర్షం కురిపిస్తుంది. కనుక ఈ ధనుర్మాసమంతా నియమంగా ఉండండి. ఈ వీడియోలో ఉన్న విషయం మీకు నచ్చితే, ఇది నిజంగా ఉపయోగపడుతుంది అని అనిపిస్తే దయచేసి మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలియక ఈ తప్పులు చేస్తూ ఉంటే సరిదిద్దుకుంటారు. ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుంది. మర్చిపోకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం అర్పించాలి. ఇవే ఎందుకు నైవేద్యాలుగా పెట్టాలి అనే విషయం చాలామందికి తెలియదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపమైన జగానికి వెలుగులను ప్రసాదించే సూర్యుడు మార్గశిరంలోనే ధనస్సు రాశిలోనికి ప్రవేశించి ధనుర్మాసంగా మలుస్తాడు. మార్గశిరం ధనుర్మాసం కలగలిసిన రోజుల్లో హేమంత వికసిస్తుంది. అందరిలోనూ భక్తి భావాన్ని పెంపొందిస్తుంది. భగవానుడు ఒక రాశి నుంచి మరో రాశిలోనికి ప్రవేశించినప్పుడు ప్రకృతి పులకింతకు గురైనట్టే మానవ శరీరం కూడా పలు మార్పులకు లోనవుతుంది. ఆ సమయంలో బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే శారీరక వికాసం కలుగుతుందని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. అందుకే ధనుర్మాసంలో చేసే పూజలకు తగ్గట్టుగానే తులసి తీర్థం, చక్కెర పొంగలి లేదా కట్టె పొంగలి, దద్దోజనం వంటి పోషక విలువలు ఉండే ప్రసాదాలను ఆరగిస్తారు. ఈ ధనుర్మాసంలో అందిస్తున్న ప్రసాదాలు ఎన్నెన్నో పోషక విలువలతో ముడిపడి ఉండటం విశేషం. మొదటిగా తీర్థం. ప్రసాదంగా మనం స్వామివారికి సమర్పించి స్వీకరించే వాటిల్లో ప్రతి పదార్థానికి చక్కటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఆలయాల్లో దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత అర్చకుడు ఇచ్చే తీర్థమే తులసి తీర్థం. దీనినే భక్తులు తొలి ప్రసాదంగా భావిస్తారు. తులసి పత్రాలు, కర్పూరము, యాలుక బీజాలను కలిపి తీర్థంగా ఇస్తూ ఉంటారు. ఇది మానసిక ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది. దగ్గు, ఆస్మా, చర్మ వ్యాధులు తీర్థ సేవనంతో నయమవుతాయి. కడుపులో క్రిముల నివారణ అవుతాయి. కడుపుబ్బరం తగ్గుతుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసిక వేదన నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కట్టె పొంగలి బియ్యం, అందులో సగభాగం పెసరపప్పు వేసి ఉడికించాలి. అందులో మిరియాల పొడి వేసి నేతితో పోపు పెట్టి పసుపు వెయ్యాలి. దీనినే కట్టె పొంగలి అంటారు. దీనిని ధనుర్మాసంలో విష్ణుమూర్తికి నివేదిస్తారు. ఆ సమయంలో చలి, మంచు ఎక్కువగా ఉంటాయి. కట్టె పొంగలిని తినటం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. కీళ్ల జబ్బులు నివారణమవుతాయి. దగ్గు, జలుబు రాకుండా చేస్తుంది. ఇంకొక ప్రసాదం దద్దోజనం. తాలింపు పెట్టిన పెరుగన్నమే దద్దోజనం. ఆవు పాలను బాగా మరక్కాచి చల్లార్చి తోడుపెట్టిన పెరుగులో మిరియాలు, ఇంగువ, సొంటి మొదలైన వాటిని అన్నంలో వేసి కలపాలి. దానిని ఆవు నెయ్యితో పోపు పెట్టాలి. ధనుర్మాసంలోని 2వ పక్షంలో దీనిని ప్రసాదంగా నివేదిస్తారు. మంచు, చలి ఎక్కువగా ఉండే ఈ సమయంలో దద్దోజనం ప్రసాదం తీసుకోవటం వల్ల జలుబు, విషజ్వరాలు, శీతల జ్వరం రాకుండా నిరోధిస్తుంది. మరొక విషయం ఏమిటంటే, ధనుర్మాసంలో పగటి కాలం తక్కువ, రాత్రి కాలం ఎక్కువ ఉంటుంది. దీని వలన జీర్ణశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.
ఎందుకంటే రాత్రంతా ఏమీ తినకుండా ఎక్కువ సమయం ఉంటాము గనుక ఉదయం లేవగానే ఆహారం తినాలి. అలా కాకుండా ఉదయం 10 లేదా 11కు తింటే జీర్ణం అవ్వదు. ఉదయం లేవగానే తినేస్తే తిన్న పదార్థం జీర్ణం అవ్వడానికి కావాల్సిన ఉష్ణశక్తి లభిస్తుంది. అందుకే ధనుర్మాసం ఉదయం లేవగానే పూజ చేసి ప్రసాదం పెట్టి స్వీకరించాలని పెద్దలు నియమం పెట్టారు. ముఖ్యమైన నైవేద్యాలు కట్టు పొంగలి, దద్దోజనం. ధనుర్మాసంలో కందిపప్పు కాదు, కేవలం పెసరపప్పు మాత్రమే తినాలని పెద్దలు చెప్పారు. ఎందుకంటే పెసలు బుధునికి ప్రతీక, బియ్యం చంద్రుడికి ప్రతీక. 2 పాళ్ళు పెసరపప్పు, 1 పాలు బియ్యం, రవికి ప్రతీక అయిన మిరియాలు, నెయ్యి కలిపి కట్టు పొంగలి చేసి ఉదయం 6 నుండి 9 లోపు ప్రసాదం నివేదించి తినేసేయాలి. ధనుర్మాసంలో మొదటి 15 రోజులు అంటే పౌర్ణమి వరకు ఇలా కట్టు పొంగలి ప్రసాదం పెట్టాలి. పౌర్ణమి దాటిన తరువాత దద్దోజనం నివేదన చెయ్యాలి. అన్నం, పెరుగు సమపాలల్లో కలిపి నేతితో చేసిన పోపు వేసి దద్దోజనం చెయ్యాలి. నూనెతో పోపు పెట్టకూడదు. నేతితోనే పోపు పెట్టి దద్దోజనం చేసి ఆ దద్దోజనాన్ని ప్రసాదంగా పెట్టి స్వీకరించాలి. ఎందుకంటే ధనుర్మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు మన శరీరంలోని ఉష్ణమంతా బయటకు వచ్చేస్తుంది. ఉష్ణం తగ్గితే చర్మం ముడతలు పడుతుంది. ఉష్ణం పెరిగితే చర్మం వదులుగా మారుతుంది. మనలో ఉండే ప్రాణశక్తి ఉష్ణశక్తి. ఈ ఉష్ణశక్తి 98.4 డిగ్రీలు ఉంటుంది. ఇది ఎక్కువగా ఉన్న ప్రమాదమే, తక్కువగా ఉన్న ప్రమాదమే. ఈ ఉష్ణాన్ని సమంగా ఉంచే శక్తి ఋతు ధర్మాన్ని అనుసరించి ఏ పదార్థానికి ఉంటుందో ఆ పదార్థాన్నే భగవంతుడికి నివేదన చేసి మనం ప్రసాదంగా తీసుకోవటం వలన భౌతికమైన పదార్థాన్ని ఆధ్యాత్మిక భావనతో మేళవించి దైవనామస్మరణ చేస్తూ తీసుకోవటం వలన ఆరోగ్యం లభిస్తుంది. ఆనందంగా కూడా ఉంటాము. అందుకే ఏ ఋతువులో ఏ పదార్థం తినాలో మన పెద్దలు ముందే శాస్త్రాలలో చెప్పారు. ఆ క్రమంలో ఈ ధనుర్మాసంలో 15 రోజులు కట్టు పొంగలి, 15 రోజులు దద్దోజనం తినాలని పెద్దలు చెప్పారు. అలా ఈ ప్రసాదాలు దేవుడికి సమర్పించి తినటం వలన చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ కూడా సిద్ధిస్తాయి. కనుక అందరూ కూడా ధనుర్మాసంలో ఈ ప్రసాదాలు భగవంతుడికి నివేదన చేసి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.